అసలు మీరు మనుషులేనా? అసలు మానవత్వం అనేది ఉందా? పోనీ మినిమం కామన్ సెన్స్ అని ఉందా? ఒక మనిషి గురించి మాట్లాడేటప్పుడు, ఒక ఆరోగ్యం బాగలేదన్నప్పుడు మాట్లాడేటప్పుడు అసలు ఎందుకంత వెకిల్ నవ్వులు వస్తున్నాయి? అంటే ఆరోగ్యాలు ఇంకా మీకు ఎప్పుడు ఇట్లనే ఉంటారా? భూమి మీద 1000 ఏండ్లు బతుకుతారా? అంటే రాజకీయ నాయకులంటే ఉచ్చం నీచం లేకుండా ప్రవర్తిస్తారా? ఈ వీడియో చూస్తే అట్లనే చెప్పాలి. ఆయననేమో ఆల్రెడీ ఇచ్చిన సవాలుకి సమాధానం చెప్పకుండా కేసీఆర్ ఆరోగ్యము ఆయనకు చేత కావట్లేదు కాబట్టి ఫామ్ హౌస్కి వస్తాము, మాకు అసెంబ్లీ పెడతాము అని మాట్లాడుతుంటే ఆయనకు చేతనైతలేదు అనగానే, ఆయన ఆరోగ్యం బాగలేదు సహకరిస్తలేదు అనగానే ఇక్కడ కూర్చున్న ఆ పెద్ద మనుషులు అనేటోళ్ళు వీడియోలో చూడరు ఒకసారి కింద. కనీసం కొంచెం ఆ విజయశాంతిని చూసినా కొంచెం సిగ్గు తెచ్చుకోరు. ఆమె ఒక సబ్జెక్ట్ని ఆమె అబ్జర్వ్ చేస్తుంది, మాట్లాడితే ఆమె ఒక హుందాతనాన్ని చూసి కొంచెం నేర్చుకోండి. ఒక మహిళ మీలాగా వెకిల్ నవ్వులు నవ్వుతలేదు. రాజకీయాల్లో విభేదించవచ్చు, కానీ వ్యక్తుల మీద అభిమానం ఉన్నా లేకపోయినా మినిమం కామన్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది. కానీ ఇలా అది కూడా మర్చిపోయేసి ఇవాళ వెకిలి నవ్వులు నవ్వుతుంటే తెలంగాణ ప్రజలు చీతూ అని ఉమ్మేస్తున్నారు. ఎట్లా దిగజారిపోయిండ్రేంది రాజకీయ నాయకులు అనేసి అంటే అర్థం చేసుకోవాలి ఒక్కసారన్నా కూడా. అంటే ఉన్న హామీలను మర్చిపోయి ఇవాళ తెరపైకి తీస్తున్న ఈ చిల్లర మల్లర మాటల్ని రేపు మీకు మీ కాళ్ళ దగ్గరికి ఎవరైతే ఇట్లా బిహేవ్ చేసిరో వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు, ఓట్లు కావాలని మీ కాళ్ళు మొక్కనికి వచ్చినప్పుడు మీరు వెకిలి నవ్వులతో కాదు చీపులు చాటలు వాటితోటి సమాధానం చెప్పురు. ఎందుకంటే ఆ వీడియోలలో చూస్తుంటే, ఈ వెకిలి నవ్వులు చూస్తుంటే నాకే ఇంత బాధ అవుతుంది, నాకే ఇంత కోపం వస్తుంది, నాకే ఇంత ఆవేశం వస్తే, నాకే ఇంత ఆక్రోశం వస్తే తెలంగాణ ప్రజలకు ఇంకెంత ఉండాలనేది అర్థం చేసుకోవాలి.